భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సురేఖ బాబురావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ బీలా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మమానిల్, వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు మున్పు భువనగిరి గంజ్ మార్కెట్ లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు మంత్రి స్వాగతం చెబుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ గజమాలను క్రేన్ సహాయంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వేశారు. పుష్పగుచ్చం శాలువాతో సత్కరించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా సురేఖ బాబురావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమించబడినందున రాగద్వేషాలకు లోబడి రైతులకు మరియు మార్కెట్ కమిటీకి సంబంధించిన అన్ని వర్గాల వారి శ్రేయస్సుకై నిస్వార్థంగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని దైవ ఈరోజు భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ లైబ్రరీ చైర్మన్ మీద ప్రత్యేకమైన కృషి అందరు రైతులకు కూడా వాళ్ళ కనీస సౌకర్యాల కల్పనలో వారి ఉంటారని మీ పేరు మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను. అగ్రికల్చర్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చి మనందరినీ ఆశీర్వదించి ఈ నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీని వాళ్ళందరినీ ఆశీర్వదించి ప్రమాణ స్వీకారానికి వారు ఎన్నో పనులున్నప్పటికీ ఇక్కడికి వచ్చి మరి ఈ యొక్క మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్పంచుకోవడం వారికి నిజంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి అట్లే మరి మిత్రులు ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మేమందరం నాయకులము, కార్యకర్తలం అందరం కూడా ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాలల్లో మాకైతే సంతృప్తి ఉందని చెప్తున్నాం. అనేక కార్యక్రమాలు చేయగలిగినాం సార్. ముఖ్యంగా ఇక్కడ వరి పంట ఎప్పుడు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎప్పుడు కూడా ఒక వారంలో కొన్నది ఎప్పుడు లేదు. ఎప్పుడు నెల 15 రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా జరిగేది. మల్ల పంట తయారు అయ్యేది. అప్పటిదాకా కూడా వడ్ల కొనుగోలు జరగకపోయేది. ఈసారి వడ్ల కొనుగోలు ఒక వారం లోపల కంప్లీట్ చేసిండ్రు. ఒక ఫోన్ కాల్ కూడా రాలే, ఒక కంప్లైంట్ కూడా రాలే. ఇది వాస్తవమా కాదా నేను మా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా. వడ్లు కొన్న 3వ రోజే వడ్లకు డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో పడ్డాయంటే ఇది చాలా గొప్ప విషయం. అది కూడా ఈ ప్రాంతంలో వడ్ల పంట ఎక్కువ ఉంటుంది. ఈ భువనగిరి, యాదాద్రి భువనగిరి 17 మండలాలలో భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలలో అత్యధిక ఓట్లు ఇక్కడనే పడతాయి. దాదాపు ఈ జిల్లాల 17 మండలాల్లో ఈ 4 మండలాలనే 40% ఓట్లు ఇక్కడనే పడతాయి. ఆ 40% ఓట్లు ఇంత మరి ధాన్యం ఉత్పత్తి అయితే కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు ఇమీడియట్గా జరిగింది. సన్న వడ్లకు సబ్సిడీ 500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగా వడ్ల కొనుగోలు సక్రమంగా చేసింది. సన్న వడ్లకు సబ్సిడీ కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రులు వారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ముఖ్యమంత్రి గారు మాట మీద ఉండి మొదటిసారి వడ్లకు బోనస్ ఇచ్చిందంటే ఈ దేశ చరిత్రలో ఇక్కడనే జరిగింది. తప్ప ఇంకో దగ్గర కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మెరక ప్రాంతమైనటువంటి ఆలేరు, భువనగిరిని సస్యశ్యామలం చేయడానికి పూనుకున్న 2 శాసనసభ్యుల్ని, విప్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న స్వీకారం. మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా, డైరెక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభివందనాలు. వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, అక్కడ కూడా మీ 2 మార్కెట్ కమిటీలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు, గోడౌన్స్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఇప్పుడు అడిగినటువంటి పనులన్నీ కూడా శాంక్షన్ చేస్తాను రేఖా గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఆలేరు చైర్మన్ గారు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ మహిళలు ఈరోజు ఈ 2 మార్కెట్ కమిటీలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా అన్ని పంటల్ని పండించగలిగేటటువంటి, ఎందుకంటే మనకు ఒక పక్క సాగునీరు వస్తుంది, ఒక పక్క కష్టపడే ప్రజాప్రతినిధులు వచ్చారు. ఈరోజు రెయ్యంబౌళ్ళు పనిచేసే రైతాంగం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గం నాకు 40 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆలేరు, భువనగిరే కాదు, నల్గొండ జిల్లా ప్రజానీకంతో 83 నుంచి కూడా ఈ జిల్లాలో జరిగేటటువంటి నీటిపారుదల ప్రాజెక్టులలో, అదేవిధంగా రహదారుల నిర్మాణంలో
ఆ 2 శాఖల్లో పనిచేసే అవకాశం నాకు ఆ భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి కల్పించాడు. కాబట్టి తప్పకుండా ఈ 2 నియోజకవర్గాల అభివృద్ధికి నా వంతు శక్తి వంచన లేకుండా ఈ శాసనసభ్యులతో చెప్పినటువంటి పనులు ప్రభుత్వంలో చేపించే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రైతాంగం గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసుకునేటట్టుగా ధైర్యంగా ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరమైన సమస్యలున్న ఈ రాష్ట్రం విధ్వంస పాలనకి గురైన తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం అనేక కష్టాలకి నష్టాలకి మూలమైన ధైర్యంతో కొన్ని పథకాలను మేము ముందుంచాం. ఇందాక చెప్పారు అనిల్ గారు, గత 10 సంవత్సరాల్లో రుణమాఫీ అనేది ఈ వడ్డీలకే సరిపోలేదని మొదటి సంవత్సరం పంట కాలంలోనే కష్టమైన 21,000 కోట్లు 2 లక్షల వరకు ఈ రుణమాఫీ చేసే బాధ్యతను ముఖ్యమంత్రి గారు భుజానికి ఎత్తుకున్నాడు. మేము చెప్పాం కష్టం అవుతామో అన్నా, లేదన్నా వాళ్ళకి ఇంకా ఆగితే ఇంకా వడ్డీలు పెరిగిపోతుంటాయి, గత ప్రభుత్వం మాదిరిగా మనం కూడా చేస్తే రైతులకు ఇబ్బంది అవుద్ది, మనం అప్పుడు కొద్దిగా ఇస్తే గత ప్రభుత్వంలో వడ్డీకి సరిపోయింది, అసలు బాకీలు మిగిలిపోయింది అని చెప్పి వాదించారు. అందుకని నాకు కష్టం ఉంది, నాకు అనేక శాఖల్లో ఇబ్బంది ఉంది, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా ఈ ప్రభుత్వం అన్ని శాఖల్ని విధ్వంసం చేసింది. అయినా రైతాంగాన్ని నేతలని మరవద్దు, వాళ్ళకి కావలసినటువంటి నిధుల్ని తన తాకట్టు పెట్టైనా ఇద్దాం అని చెప్పి వాళ్ళు మానేసినటువంటి రుణమాఫీని తాకట్టు పెట్టి కొద్దిగా ఇచ్చారు. మిగిలినటువంటి రుణమాఫీని 7,625 కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ మే నెలలో మీ ఖాతాల్లో జమ చేశాం. అదేవిధంగా రైతు బంధు కట్టాల్సిన 3,000 కోట్లు కూడా బాకీ పెట్టారు, వాటిని కూడా జమ చేశాం. పనిముట్లు ఎక్కడా కూడా ఇవ్వకుండా సబ్సిడీ కార్యక్రమాలు తీసేసి ఎక్కడా కూడా ఫార్మింగ్ మెకానిజం ఎక్కడా కూడా ఇవ్వలేదు. 5 ఏళ్ళు ఇవ్వకపోతే వాటికి కూడా బాకీలు పెట్టారు. గతంలో ఇచ్చిన డ్రిప్